వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక బిగ్ షాకింగ్ న్యూస్. ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అంతా అయోమయంగా ఉంది, అంతా గందరగోళంగా ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికే ఫిబ్రవరి వచ్చేసింది. సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ యొక్క నోటిఫికేషన్ అదే షెడ్యూల్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత ఫార్మేటివ్ 4 ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కానీ సమ్మేటివ్ 2 సిలబస్ కానీ ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేదు. ఇవన్నీ ఇలా పెట్టినట్లయితే నైన్త్ క్లాస్ సిలబస్ మనం టెక్స్ట్ బుక్ చూసినట్లయితే టెక్స్ట్ బుక్ అనేవి బైలాంగ్వేజువల్, అంటే 2 భాషల్లో తెలుగు ఇంగ్లీష్ 2 వెర్షన్లో కూడా టెక్స్ట్ బుక్ ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు రేపు అంటే 2024 ఏప్రిల్లో నైన్త్ క్లాస్ అయిపోతుంది. మే లేక జూన్ నుంచి వీళ్ళకి 10th క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని స్కూల్స్లో అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పటికే ఈ నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకి 10th సిలబస్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ 10th సిలబస్ ఏదైతే ఉందో అంటే 2025 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్కి వస్తారో వాళ్ళ సిలబస్ కనుక చూసినట్లయితే ఇది పూర్తిగా సిబిఎస్ఈ సిలబస్. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 100% అంటే యాజ్ ఇట్ ఈజ్గా సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వట్లా. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని మార్పులు అనేవి చేసింది ప్రతి సబ్జెక్ట్లో, లైక్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్, ఇక సోషల్, అన్ని మ్యాథమెటిక్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ని లేక కొన్ని టాపిక్స్ని యాడ్ చేయడం, అలాగే కొన్ని టాపిక్స్ని డిలీట్ చేయడం జరిగింది. అంటే ఈ విషయం మీకు అర్థం అవ్వాలి అంటే ప్రస్తుతం సెంట్రల్ బోర్డు అంటే సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, సిబిఎస్ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ ఏదైతే ఉందో అది 100% యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ టెక్స్ట్ బుక్ని ఉన్నటువంటి కంటెంట్ని మోడిఫై చేస్తుంది, కొన్ని విషయాల్ని తీసేస్తుంది, కొన్ని టాపిక్స్ని యాడ్ చేస్తుంది. ఇది కేవలం ఒక సబ్జెక్ట్కే మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్టుల విషయంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. సో ఇది ఇంకా ఇప్పటికీ ఈ ఏదైతే 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారు కదా, అంటే 2025 10th క్లాస్ విద్యార్థుల యొక్క టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ కొత్త టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకి ఎప్పటికి వస్తాయి, వీళ్ళకి 10th క్లాస్ సిలబస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామనే దాని మీద అంతా అయోమయంగా ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు 9th క్లాస్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ ఏంటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలాగుంటుంది, ఈ విషయాల మీద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ స్పష్టత అనేది ఇవ్వలేదు. పూర్తిగా ఒక సింగిల్ స్టేట్మెంట్లో 9th క్లాస్ పరిస్థితి పూర్తిగా అయోమయంగా ఉంది. ఇది పాఠశాల విద్యాశాఖ అధికారులకు కూడా ఏం చేయాలో తెలియట్లా, వాళ్ళకే అంతా అయోమయంగా ఉంది. సిబిఎస్ఈ బోర్డు అన్నారు కానీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ని కూడా 100% రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లా. రెండోది, ఇక వీళ్ళు 2025 పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్ రాసేటప్పుడు నిజంగా వీళ్ళు సిబిఎస్ఈ బోర్డు క్రింద ఎగ్జామ్స్ రాస్తారా లేక ఆంధ్రప్రదేశ్ బోర్డు కిందనే ఎగ్జామ్ రాస్తారా అనే దాని మీద ఏ మాత్రం స్పష్టత లేదు. సో పూర్తిగా గందరగోళంగా ఉంది. అయితే ఈ పరిస్థితులు రానున్నటువంటి కాలంలో చక్కబడతాయని ఆశిద్దాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇమీడియట్ పాయింట్ ఏంటంటే 9th క్లాస్ విద్యార్థులు ఎవరైతే 9th చదువుతున్నారో చాలా విద్యార్థులకి ఇప్పటికే 10th క్లాస్ స్టార్ట్ చేశారు. మీరు అంటే బ్లైండ్గా సిబిఎస్ఈ బుక్స్ని ఫాలో అవ్వద్దు. సిబిఎస్ఈ బుక్స్లో కొన్ని చేంజెస్ అనేవి జరిగాయి. ఆ చేంజెస్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మోడిఫై చేసి ఆ తర్వాత టెక్స్ట్ బుక్స్ని రిలీజ్ చేస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే 9th క్లాస్ వరకు మీకు టెక్స్ట్ బుక్స్ బైలాంగ్వేజువల్, అంటే తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో కూడా టెక్స్ట్ బుక్ అనేది ఉండేది. ఇక మీకు 10th క్లాస్లో టెక్స్ట్ బుక్ అనేది 2 లాంగ్వేజ్లో ఉండదు, కేవలం సింగిల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మీరు కనుక ఇంగ్లీష్ మీడియం అయితే బుక్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలోనే ఉంటుంది. ఇలాంటి చాలా బిగ్ చేంజెస్, చాలా బిగ్ ఛాలెంజెస్ అనేవి ప్రస్తుతం 9th క్లాస్ చదువుతున్న విద్యార్థులకు ఉంది. సో ఇక ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా మనం చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఈ విషయంలో మీ నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ మీకు ఎప్పుడు కూడా మీతో ఉంటుంది. సో అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల
ఒక వారం రోజుల పాటు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోయాము. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.